ఈరోజు న్యూస్మాన్గంజ్ అమ్మాలి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ న్యూస్మాన్గంజ్లో కార్మికుల తరఫున మేము ప్రతి ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కు ఇక్కడున్న ట్రాన్స్పోర్ట్ యజమానులకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రేట్ల గురించి వాళ్లకు మేము గత వారం రోజులు టైం పెట్టేసి లాస్ట్ 1 వీక్ మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నోటీస్కు రిప్లై ఇవ్వడం ఓన్లీ బై ఫోన్ మాత్రమే, ఫోన్లో చెప్పారు. మేము ప్రతి 2 ఇయర్స్కు 20% కావాలని మేము అడిగినాం. వాళ్ళు 8% పెంచుతా అన్నారు. కాబట్టి మేము ఈ న్యూస్మాన్గంజ్ అసోసియేషన్ మొత్తము అమ్మాలి సంఘం తరఫున ఒక నిర్ణయం తీసుకున్నాము. రేపటి నుండి నిరవధికంగా శాంతియుత ధోరణిలో ఇక్కడ ఉన్న 100 ట్రాన్స్పోర్టర్లు మేము లేబర్ మొత్తం యూనియన్ కలిసి రేపటి నుంచి పనులన్నీ బంద్ చేసి ఇక్కడ టెంపుల్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేద్దామని మేము నిర్ణయించుకొని ఈరోజు వాల్ పోస్టర్ కానివ్వండి, మరి లోకల్గా ప్రతి ఒక్క దుకాణాలకు పోయి ఇంటిమేషన్ ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. మరి ఇవాళ మీరు చూస్తుంటే ప్రతి ఒక్క రేట్లు పెంచడం కానివ్వండి, మా లేబరు తినడానికి ఒక టిఫిన్ తింటే 80 రూపీస్ అవుతుంది, ఒక పూరి తింటే 80 రూపీస్ అవుతుంది, బండి మీద తింటే 80 రూపీస్ అవుతుంది. మరి ఇది ఓనర్లు గుర్తించాలి. మా లేబర్కు ఓనర్లు తినడానికి 60 రూపాయలు ఇస్తున్నారు, ఫుడ్ తినడానికి మీల్స్కు 60 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా రాత్రి 10 తర్వాత. ఇది న్యాయమైన నిర్ణయం అని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాను. మరి మీరు కూడా ఇంట్లో పడుకుంటున్నారు. మరి ఇలా లేబరు మార్నింగ్ నైటు రాత్రి ఎండ పగలు వర్షాలు లేకుండా మరి ఒక్కొక్క లారీ 10 ఫీట్లు 12 ఫీట్లు మరి వాళ్ళు మొత్తం జమాయిన్ చేసి దానికి తాడు కట్టి ఇక్కడ నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్లకు పంపించడం జరుగుతుంది. మరియు పొద్దున రాత్రి నైట్ 2 o'clock 3 o'clock ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్లో ఉదయము 5 గంటల వరకు పనిచేస్తున్నారు మా కార్మికులు. మరియు లేబర్కు న్యాయం చేయాలని నేను వాళ్ళతో ఫైట్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మరి ఎవరో ఒకరిద్దరు ట్రాన్స్పోర్ట్ యజమానులు మమ్మల్ని భయభ్రాంతులు కూడా గురి చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మేము ట్రాన్స్పోర్ట్లు మేమే స్వచ్ఛందంగా బంద్ చేసుకుంటాం, మరి లేబర్కు తినడానికి కష్టమవుతుంది అప్పుడు తెస్తారు అని ఇట్లా నీచంగా మాట్లాడుతున్న కొంతమంది ఓనర్లకు నేను హెచ్చరిస్తున్నాను. మరి మీరే పని చేసుకోండి, మీరే లారీలు నింపుకోండి. కార్మికులు ఇక్కడ వాళ్ళ బ్లడ్ చెమట రూపంలో పోతుంది. మీరు ఏసీలో ఇంట్లో పండుకొని మరి ఒక్క లారీకి 5,000 6,000 సంపాదిస్తున్నారు. మరి మా లేబర్కు ఆ బిల్లులో రాస్తున్నారు లేబర్ ఛార్జెస్ అని. ఒక్క లారీకి 6,000 7,000 అయితే మా లేబర్కు ఓన్లీ 3,500 చెల్లిస్తున్నారు. మరి మిగతా 3,500 మీరు ఓనర్లు తీసుకుంటున్నారు. మరి తీసుకున్నప్పుడు మేము అడిగేది ఓన్లీ 20% అంటే ఓన్లీ 400 to 500 అవుతుంది. ఎవ్రీ 2 ఇయర్స్కు 400 to 500 అంటే ఒక 200 రూపాయలు ఒక లారీకి ఒక సంవత్సరానికి పెంచమంటున్నాం. మరి ఇదే ఓనర్స్ ప్రతి సంవత్సరం లేబర్ ఛార్జెస్ వేస్తారు, మరి కార్టూన్ ఛార్జెస్ వేస్తారు. లారీకి